హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మా మేనల్లుడి పెళ్లి వీడియో అయితే పెడుతున్నానండి. సో ఈ పెళ్లిలో మొత్తంగా హైలైట్ అయితే పంతులు గారే అండి. పంతులు గారు వచ్చేసి పెళ్లి కూతురు తరఫున వాళ్ళంట, అంటే ఫ్యామిలీ పంతులు గారు అనమాట. సో చాలా బాగా జరిపించారండి. ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా చాలా బాగా చేశారు, కానీ అప్పుడు వీడియో అయితే తీయలేదు. సో ఇక్కడైతే మొత్తం క్లియర్గా షూట్ చేశాను. ఈ వీడియోలో అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటుగా పంతులు గారు కూడా హైలైట్ అండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. చెప్పండి, పెద్దల సాక్షిగా అమ్మాయి మీరంతా వినాలి. పెద్దల సాక్షిగా, పెరుమాళ సాక్షిగా, భగవాన్ సాక్షిగా సభ మందహాసంతో మందహాసంతో పట్టలేని సంతోషంతో కన్యాదానం పుచ్చుకోండి. పెద్దల సాక్షిగా నా చెయ్యాలనుకోవడం తీసుకోవాలి. కంటే వద్దామి శుభగే సహజీవ 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 సంతునాం బాలు సంతునానే సంతురా స్నేన మన జీవన హేతున కంటే వద్దామి శుభగే సహజీవ సరదాం శతం
సో ఇప్పటి వరకు కూడా పెళ్ళిని బాగా ఎంజాయ్ చేశారు కదండి. సో ఇక్కడైతే మెటల్ అయితే పెడుతున్నారు కదా. సో పంతులు గారు వాద ఏంటంటే ఆచారాలు కరెక్ట్గా ఉండాలి, ఫోటోగ్రాఫర్లకు అయితే వాళ్ళకి పిక్చర్స్ కరెక్ట్గా ఉండాలి కదా, లేకపోతే తర్వాత మనమే అడుగుతాం కదా, అది వాళ్ళ బాధ అనమాట. సో రెండు కూడా కావాలి, రెండు కరెక్ట్ టైంలో ఒకే టైంలో ఉండాలి కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుందన్నమాట. स्लो मोशन में बोलते हैं वो मैरिनेट करता बोला तो बोलते क्यों ये पाम ला वो वाला आगे बोला गट्टी ऊपर अभी जमके नायडू बाबू तुम तो दम लगा यार, नायडू बाबू जोर लगा यार। उठ के नायडू बाबू మా శాస్త్రంలో ఆడుకోవాలండి. గుర్తుపెట్టను सब्सक्राइब कर लेना, ज्वाइन कर लूंगा ना। हाँ
ఇంకా తర్వాత జరగాల్సిన పూజలు అవి కూడా చేయించేశారు. సో చెంబులలో అయితే గులాబ్ జామున్స్ అవి అయితే వేశారు. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ పెళ్లి కూతురుతోని అందరికీ ఒక్కొక్క చెంబు అయితే ఇప్పించారనమాట. అంటే పెళ్లి కొడుకు వాళ్ళ అక్కకి, మళ్ళీ వాళ్ళ వదినకి, అండ్ మళ్ళీ పెళ్లి కూతురు తరఫున ఉంటారు కదా, సో పెళ్లి కూతురు వాళ్ళ వదినకి అండ్ ఇంకా వాళ్ళ చుట్టాలు వాళ్ళకి ఇలాగ చేయించారు. లోపల పెళ్లి కొడుకు కూడా స్వీట్ తినిపించాడు. అదే ఇంకో స్వీట్ వచ్చేసి అమ్మాయికి అయితే పెట్టమన్నారు. ఏదైనా నిజంగా పెళ్ళి మాత్రం ఫుల్గా అందరం కూడా ఎంజాయ్ చేసామండి. అంటే ఏదన్నా పూజలు అవి అయ్యేటప్పుడు, ఏదైనా మంత్రాలు చదివేటప్పుడు కాస్త సైలెంట్గా ఉంటాం కదా, సో ఇక్కడ అలా కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ దగ్గరున్న వాళ్ళందరికీ బాగా అనిపిస్తుంది కాబట్టి చాలా బాగా అనిపించిందండి. సో ఇంకా ఫైనల్గా అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రాన్ని అయితే చూపించేస్తున్నాడు. సో మ్యాక్సిమం ఏంటంటే ఫొటోస్ కోసం అని చెప్పి అలాగే నిల్చొనే ఉన్నారనమాట. అక్కడ మా మేనల్లుడు చేయి దించుదామన్నా ఫోటోగ్రాఫర్లు మాత్రం ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి కరెక్ట్ పిక్చర్స్ రావాలి కదా. సో ఈ లోపల నేను ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లెలు ఎంత చక్కగా రెడీ అయ్యారు కదా. సో వాళ్ళ అక్కయ్య అండ్ వాళ్ళ వదిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరూ కూడా బాగా కనిపిస్తున్నారు కదా. సో అందుకనేసి వీడియోలో అయితే క్యాప్చర్ చేశాను. ఈ విధంగా మనకి ఎప్పుడు మెమరీస్ అయితే గుర్తుండిపోతాయి కదా. అండ్ తర్వాత అయితే అందరం ఇంకా స్టేజ్ మీద వెళ్ళి మళ్ళీ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కలిసి ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు లైన్గా అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ మా అత్తమ్మ అయితే మా వీడియోస్కి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ అందుకనే హాయ్ అయితే చెప్తున్నారు. తర్వాత మేము ముగ్గురం తోటికోడళ్ళం కూడా కలిసి ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇవన్నీ కూడా మంచి మెమరీస్ గుర్తుండిపోతాయండి. ఇలాగ మనం నార్మల్గా వీడియోస్లో కోసమైనా కాకపోయినా ఎక్కడైనా వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఫొటోస్ అయితే తీసి పెట్టుకుంటూ ఉంటామన్నమాట. సో
సో మా అలాగే మా చిన్న వదిన వాళ్ళ పిల్లలు కూడా దిగారనమాట. సో అడైతే ఫొటోస్ అయితే షేర్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ భోజనాలన్నీ అయిపోయాయి. నేను అక్కడ ఫొటోస్ తీసేటప్పటికి ఇక్కడ పిక్స్ అన్నీ మిస్ అయిపోయాయి. సో మళ్ళీ వాళ్ళని అడిగి నేను ఫొటోస్ షేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ వీళ్ళిద్దరు జడలు మాత్రం సూపర్ కదండి, అసలు ఎంత బాగున్నాయి అంటే ఇద్దరికి పెద్ద చుట్లే అనమాట. సో ఏ స్టైల్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నోడైతే ఎంత ముద్దుగా ఉన్నాడో కదండి, నిద్రలో కూడా నవ్వుతున్నాడు. అండ్ ఇందులో పెద్ద అమ్మాయికి వచ్చేసి ఒక పాప బాబు, కానీ ఇక్కడైతే ప్రజెంట్ పాపనే కనిపిస్తుంది. బాబు వాళ్ళ డాడీ దగ్గర ఉన్నట్టున్నాడు. సో నెక్స్ట్ ఫ్యామిలీ ఫొటోస్కి అయితే అసలు అక్కడ ప్లేసెస్ సరిపోవట్లేదండి. సో అందుకని అందరు పిల్లల్ని కింద కూర్చోబెట్టేసాము. అండ్ పెద్దవాళ్ళందరం ఇలాగ పైన వెనకాలైతే నించుని ఉన్నామన్నమాట. సో మొత్తంగా కవర్ చేయాలి అంటే ఈ ఫోన్లో అయితే అసలు ప్లేస్ సరిపోవట్లేదు. ఈ విధంగా అయితే తీశారు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ మా పెద్దబావ వాళ్ళు కూడా ఫోటో దిగారు. తర్వాత మళ్ళీ మా రెండు అక్క వాళ్ళ తర్వాత మళ్ళీ మేమన్నమాట. సో లైన్గా ఇలా అందరం అయితే ఫొటోస్ అయితే దిగేసాము. ఇక్కడ ఫొటోస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా భోజనం చేసుకొని వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ మా పెద్దోడైతే ఫోటో దిగుతున్నాడు అనమాట. సో ఇలాగా సింగిల్ సింగిల్ ఫోటోలు కూడా తీస్తున్నారు, ఫ్యామిలీ కూడా తీస్తున్నారు అని చెప్పేసి ఇంకా మేము రెడీ అయిపోయామన్నమాట. ఇంకా 2-3 పోజులు ఇచ్చేసి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయాము. అండ్ ఫైనల్ ఇక్కడైతే ఇంకా మళ్ళీ అందరు రిలాక్స్ మూడ్లో ఉన్నారనమాట. సో మేమైతే డైరెక్ట్గా స్టేజ్ మీద కూర్చున్నాను, నేను మా అక్క వచ్చేసి. అండ్ ఇక్కడ సైడ్లో వచ్చేసి వీళ్ళందరూ కూడా ఇంకా కూలర్ దగ్గర సెటిల్ అయిపోయారు, ఎందుకంటే చాలా ఉబ్బరంగా ఉండే అనమాట. ఇంకా ఇప్పుడు అందరు రిలాక్స్ అవుతున్నారు అక్కడ. ఇక్కడ ఇటువైపున వచ్చేసి అయితే పిల్లలు అయితే కూర్చున్నారు. అండ్ ఇంకా మేము వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మొదలైనకైతే వెళ్ళిపోతాము, ఎందుకంటే పిల్లని తీసుకొని మళ్ళీ అప్పగింతల కోసం పుట్టింటికి తీసుకెళ్తారు కాబట్టి. సో ఇంకా అవన్నీ అయ్యే వరకు మేము అక్కడికి వెళ్ళిపోతాం కదా అనేసి అనుకున్నాము. అండ్ బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. అంటే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఈ లోపల మా పెద్ద వదిన వాళ్ళు, మా అక్క వాళ్ళు, వాళ్ళ పిల్లలందరూ కూడా వచ్చేసారనమాట. సో ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే డీజే స్టార్ట్ అవుతుందంట. సో అందుకనేసి అంతకుముందే అందరం తినేసి రెడీగా ఉందాము అనేసి, డాన్స్ చేయడం కాదులేని జస్ట్ చూడడానికే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.